యాక్చువల్గా నువ్వు ఈ వీడియో చూస్తున్నట్టయితే, నువ్వు కనుక ఒక హిందూ ధర్మాన్ని పాటించేవాడివి అయితే, విష్ణుమూర్తి భక్తుడివైనా, శివుడు భక్తుడివైనా, అమ్మవారి భక్తుడివైనా, నువ్వు ఈ వీడియో అందరికీ షేర్ చేయి. ఇది మనందరం తెలుసుకొని ఒక తాటి మీదకి రావాల్సిన సమయం. నేను లాస్ట్ 1 year నుంచి ఒక సైలెంట్ డొనేషన్ చేస్తున్నాను. ఏంటి అంటే, రోజు యాచకులకు కానీ, లేకపోతే వికలాంగులు కానీ, లేకపోతే పెద్దవారు లేదా పిల్లలు ఇంట్లో నుంచి తరిమేసిన వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో టీం పరశురామ్ టాకీస్ తరపున వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి రోజు వాళ్ళకి ఫుడ్ పార్సల్స్ లాస్ట్ 1 year నుంచి మన వాళ్ళు ఇస్తున్నారు. అయితే ఈ సంఖ్యని రోజుకు 100 మందికి తిండి అందజేయాలి అనే సంకల్పంతో ముందుకు కదులుతున్నాం. రేపు నుంచి ఈ నెంబర్ ని స్పైక్ చేయబోతున్నాం పైకి. అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు నిజంగా హిందువు అయితే, నువ్వు నిజంగా మన దేవుళ్ళను నమ్మితే రా, నీకు పిలిపిస్తా. ఏంటి అంటే, నువ్వు రేపటి నుంచి వారానికి ఒక్క రోజైనా నీ డబ్బులతో నువ్వు లేనివాడికి అన్నం పెట్టు. పట్టెడంత అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అర్థమైందా? ఆ అన్నం పెడితే నువ్వు మొక్కే దేవుడు కూడా ముచ్చట పడిపోతాడు. అసలు ముచ్చట పడిపోతాడు, నిజంగా ముచ్చట పడిపోయి చంటి పిల్లాన్ని దగ్గర తీసుకుని నిన్ను ముద్దాడతాడు. అంత గొప్ప ఫలితం అన్నదానానికి. మనం రోజు శివాభిషేకం ఎలా చేస్తున్నాము, మనం రోజు శివుడిని ఎలా కొలుస్తున్నాము, అలా వారానికి ఒక్క రోజు ఒక భోజనం ఎంత ఉంటుంది? మహా అయితే మంచి భోజనం 150 రూపాయలు ఉంటుంది. ఆ 150 రూపాయలు ఖర్చు పెట్టి లేనివాడు ఒక్కడికి ఇవ్వు చాలు. పరమేశ్వరుడు హ్యాపీ, ఫుల్ హ్యాపీ. మానవ సేవ మహాదేవ సేవ అని నమ్మే హిందూ సంస్కృతి, హిందూ జాతి, హిందూ ధర్మం కూడా గర్వపడుతుంది చేసే పని. పైగా లేనివాడికి అన్నం పెట్టడం వలన ఎన్నో కర్మలు నశించిపోతాయి. అర్థమైందా? ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఇది చాలా మంచి ప్రక్రియ. నాతో పాటు కలిసి అడిగే. అర్థమవుతుందా? హిందూ జాతి మొత్తానికి నేను ఇచ్చే పిలుపుది. వారానికి ఒక్క రోజు భోజనం పెడదాం. అందరం తలుచుకొని కనుక ఒక్కరోజు భోజనం పెట్టగలిగితే హిందువులందరూ ఆకలి చావులుండవు, ఆకలితో ఎవడు పస్తుని పడుకోడు. అన్నపూర్ణాదేవిని అందరికి అందిద్దాం రా. శంకరుడు వేసిన మార్గంలో మార్చి చేద్దాం రా. ఈశ్వరుడి కృపకి పాత్రలు అవుదాం రా. నేను ఈ పిలుపు హిందువులకు మాత్రమే ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్స్ మాత్రం హిందువులకు మాత్రమే ఇవ్వలేదు. క్రిస్టియన్స్కి వెళ్ళింది, ముస్లింస్కి వెళ్ళింది, హిందూస్కి వెళ్ళింది, లేని వాడికి వెళ్ళింది. నువ్వు ఏ మతమైనా, నువ్వు ఏ సంస్కృతి అయినా, నువ్వు ఏ జాతి అయినా, నమో రామచంద్ర అన్నప్పుడు స్పందించి సహృదయంతో భోజనం పెట్టే సాంప్రదాయం మాకుంది, సంస్కృతి మాకుంది, సహృదయం మాకుంది. అది హిందూ జాతి యొక్క గొప్పదనం. లేనివాడికి అన్నం పెట్టడం అంటే శంకరుడికి నైవేద్యం పెట్టడం అని నమ్మే శైవ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యే శివభక్తుడిగా చెప్తున్నాను. ఇది హిందువులందరూ కనుక చేస్తే మిగిలిన అన్ని జాతులకి మనం ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. మీరు మొదటిసారి నా వీడియో చూసినట్టయితే, నా పేరు కాశీ పరశురామ్ అంటే నేను కాదు, సముద్రమంత శివ సైన్యం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.